వన్స్ అగైన్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఎపిసోడ్ 17 లోకి కూర్చున్నాము. ఈ చాప్టర్ నేమ్ ప్రేమే దేవుడి న్యాయం అనేది మిగతాది గ్రంథం గురించి ఎంత చెప్పుకున్నా గానీ అది తక్కువే ఫ్రెండ్స్. ఆది గురువు పత్రిజీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని మనకు తెలుసు. ఆయన గుణగణాలు, ఆయన అందరికీ సహకరించే విధానం కానీ, అర్థం చేసుకునే విధానం కానీ ఎంత స్పెషల్ మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ మిర్దాత్ గ్రంథం కూడా ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్ చాప్టర్ లో మనం వెళ్ళింది ఏంటంటే, ఎందుకంటే ఈ రోజు నేను వెంటనే దీంట్లోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం పెద్ద చాప్టర్. ఈయన ఏం చెప్తున్నారంటే, మీ కళ్ళు తెరిచి చూడండి, పడుతూ లేస్తూ పురోభివృద్ధికి ప్రయత్నిస్తూ ప్రపంచానికి సంకేత దీపంగా అమర్చిన ఈ ఆర్కులో శుభ్రపరచడానికి వీలు లేనంత మురికి పేరుకుని ఉంది. దీపమే ఒక వలగా మారితే సముద్రం దగ్గర ఉన్న వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అని అడుగుతున్నారు. మెర్దాద్ మీకోసం కొత్త ఆర్కును నిర్మిస్తాడు. ఈ గూడులోనే దానికి పునాది వేసి పైకి లేపుతాడు. ఈ గూడులో నుంచి ప్రపంచంలోకి మీరు ఎగురుతారు. శాంతి సూచకమైన ఆలివ్ కొమ్మలను పట్టుకుని కాదు. తరగని జీవితంలో దానికి మీకు న్యాయం తెలియాలి, అది పాటించాలి. తరగని జీవితంలో మనకు వెళ్తున్నప్పుడు మనకి న్యాయం తెలియాలి, దానిని పాటించాలి కూడా. న్యాయం మాత్రమే తెలిసుంటే మాత్రమే సరిపోదు ఫ్రెండ్స్, దానిని పాటించాలి కూడా అనేసి చెప్తున్నాడు. అప్పుడు జమోరా అడిగాడు కదా, దేవుడి న్యాయాన్ని ఎలా తెలుసుకోవాలి, దానిని ఎలా పాటించాలి అని చెప్పేసి ఆయన అడిగారు ఫ్రెండ్స్. మనం వెళ్తున్నటువంటి ఈ చాప్టర్ ప్రేమే దేవుడి న్యాయం. ఇందులో మిర్దాద్ ఇద్దరు సహచరుల మధ్య ఉన్న విభేదాన్ని వెల్లడించడం, క్రొత్త ఆర్కును ప్రస్తుతిస్తూ పాట ఇది చెప్పారు ఫ్రెండ్స్. మిర్దాద్ ఏమంటున్నా అంటే, ప్రేమే దేవుడి న్యాయం అని చెప్పారు. ప్రేమించడం నేర్చుకోవడానికే మీరు జీవిస్తున్నారు. జీవితం అంటే ఏమిటో నేర్చుకోవడం కోసమే మీరు ప్రేమిస్తున్నారు. ప్రేమించడం నేర్చుకోవటానికి కోసమే జీవిస్తున్నాం. జీవితం అంటే ఏంటో నేర్చుకోవటం కోసమే మీరు ప్రేమిస్తున్నారు. మనిషి నేర్చుకోవాల్సింది వేరే ఏమీ లేదా? ప్రేమించడం అంటే ప్రియుడు ప్రియురాలిని తనలో కలుపుకుని ఎప్పటికీ ఇద్దరూ ఒక్కటై ఉండటం కాదా అని అడుగుతున్నారు. ఎవరిని లేదా దేనిని ప్రేమించాలి? జీవన వృక్షం నుంచి ఒక ఆకుని ఎన్నుకుని దానిని ప్రేమించాలా? అంటే ప్రేమ అంటే చాలా ఒకే రకమైన అభిప్రాయంతో ఉండిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రపంచం అంతా కూడా మనకు తెలిసిన ప్రేమ అంటే మనకు తెలిసింది ఒకటే, తల్లి బిడ్డను ప్రేమించటం, అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ప్రేమించటం, అన్నదమ్ములు ప్రేమించటం, తండ్రి ప్రేమ, లేదా అమ్మాయి అబ్బాయి ప్రేమ, ఇవే మనకు తెలుసు. ఇలానే సంబంధ బాంధవ్యాలతో, డబ్బు మీద, ఇట్లా ఫ్రెండ్స్ మీద, ఇట్లా మన ఇష్టాన్ని, మన ఎమోషన్ ని ప్రేమ కింద కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రపంచానికి తెలిసిన ప్రేమ అంతే. ఎవరిని లేదా దేనిని ప్రేమించాలి? జీవన వృక్షం నుంచి ఒక ఆకుని ఎన్నుకుని దానిని ప్రేమించాలా? ఆ ఆకు ఉన్న కొమ్మ మాట ఏమిటి? బెరడికి, కాండానికి, కొమ్మలకి, ఆకులకి ఆహారం అందించే వేర్ల మాట ఏమిటి? మరి గుండెలో వేర్లని పొదుపుకునే భూమి మాట ఏమిటి? భూమికి సారాన్ని, శక్తిని ఇచ్చే సూర్యుడు, సముద్రము, గాలి, వీటి మాట ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక ఆకుని ఎన్నుకుని ప్రేమిస్తే సరిపోయిందా? లేదు కదా. వాటి వెనక ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటి మాట ఏంటి అని అడుగుతున్నారు. ఒక చిన్న ఆకే మీ ప్రేమకు యోగ్యం అయితే మరి పూర్తి చెట్టుకి ఇంకా ఎంత ఎక్కువ యోగ్యత ఉంటుంది? ఆలోచించాలి కదా ఫ్రెండ్స్. మొత్తంలో ఒక భాగాన్ని వేరు చేసి ప్రేమ దుఃఖాన్ని మాత్రమే తెస్తుంది. మొత్తంలో నేను ఇంతవరకు ఈ ఆకునే ప్రేమిస్తాను అని అంటే ఒక భాగాన్ని మనం సపరేట్ చేసాం. ఈ ప్రేమ మనకి దుఃఖాన్ని మాత్రమే తెస్తుందని చెప్తున్నారు ఈయన. ఒక చెట్టుకి ఎన్నో ఆకులు, కొన్ని ఆరోగ్యంగా, కొన్ని అనారోగ్యంగా, కొన్ని అందంగా, కొన్ని వికారంగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని మరుగుజ్జిల్లా చిన్నవిగా ఉంటాయి. సరి అయిన వాటిని ఎంచుకోకుండా ఎలా ఉండగలం అని మీరు అంటారు. ఇప్పుడు ఒకళ్ళతో ఎవరితోనైనా మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఎవరినైనా మనం చూస్తున్నప్పుడు, ఎవరితోనైనా మనం ఆ సంబంధ బాంధవ్యాలు మనం పెట్టుకోవాలంటే వాళ్ళలో మనం జడ్జ్ చేస్తాం ఫ్రెండ్స్. వీళ్ళు ఇలా మంచిగా ఉన్నారు, చెట్టుగా ఉన్నారు. ఆ మంచిగా ఉన్న సమయంలో దానిని మాత్రమే తీసుకుని మిగతాది
మనం రిజెక్ట్ చేస్తాం. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళని మనం యాజిటివ్ గా ఎలా ఉన్నారో అలాగా మనం రిసీవ్ చేసుకోవట్లేదు. మనం ఇది ఇలా వీళ్ళు ఇలా అని చెప్పేసి సపరేట్ చేస్తున్నాము. దీని వల్ల మనకి దుఃఖాన్ని మాత్రమే తెస్తుంది అని చెప్తున్నారు ఈయన. ఒక చెట్టుకి ఎన్నో ఆకులు ఉంటాయి, కొన్ని ఆరోగ్యంగా ఉంటాయి, అనారోగ్యంగా ఉంటాయి, కొన్ని అందంగా ఉంటాయి, వికారంగా ఉంటాయి, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని మరుగుజ్జుల్లా చిన్నవిగా ఉంటాయి. సరి అయిన వాటిని ఎంచుకోకుండా ఎలా ఉండగలం అని చెప్పేసి అని మీరు అంటారు. పాలిపోయిన అనారోగ్యం నుంచే ఆరోగ్యం, తాజాతనం లభిస్తాయి. అందం యొక్క రంగులు కలిసే పలక రంగు బ్రష్. అందవికారం యొక్క అందం యొక్క రంగులు కలిపే పలక అందవికారం అనేది అందం యొక్క రంగులు కలిపే పలకంట ఫ్రెండ్స్. పలక రంగు బ్రష్ అని చెప్తున్నారు. పాలిపోయిన అనారోగ్యం నుంచే ఆరోగ్యం, తాజాదనం లభిస్తాయని చెప్తున్నారు. అందవికారం అనేది అందం యొక్క రంగులు కలిపే పలక రంగు బ్రష్ అని చెప్తున్నారు. అందవికారాన్ని మనం తీసేయకూడదు, మనకి ఫిజికల్ అపియరెన్స్ అనేది చూడకూడదు అనమాట. దాని ద్వారానే మనకి అందం అనేది, అంతరంగా ఉండే అందం అనేది బయటకు వస్తుంది. తన ఎత్తుని అసాధారణమైన ఎత్తు ఉన్న వాడికి ఇచ్చి ఉండకపోతే మరుగుజ్జు పొట్టిగా ఉండేవాడు కాదు. తన లోపల ఏదైతే ఉందో, ఇక్కడ ఒకటి ఏం చెప్తారంటే ఫ్రెండ్స్, కొన్ని యానిమల్స్ వాటికి ఇచ్చినటువంటి సృష్టికర్త వాటికి ఇచ్చినటువంటి లైఫ్ స్పాన్ ని అవి కట్ చేసేసుకుని అవి హ్యూమన్స్ కి ఇచ్చినాయి అని చెప్తారు. ఎందుకంటే వాటి ఫ్యూచర్ అనేది హ్యూమన్ గా రావడం కాబట్టి, హ్యూమన్ అనేది సంపూర్ణంగా ఉంటే 100 సంవత్సరాలు సంపూర్ణంగా ఉంటే, సంపూర్ణంగా నేర్చుకుంటే ఆ నేర్చుకునే దశలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాటికి ప్రతిదీ ఒక ఆవులు, గుడ్లగూబ కావచ్చు, ఇంకా మిగతా పక్షులు, ఇంకా 4 చెప్తారు ఫ్రెండ్స్. ఈ 4 కూడా వాటి లైఫ్ లోంచి అన్నిటితో పాటు, అన్ని యానిమల్స్ తో పాటు మనకి కూడా 20 years అనేది ఇస్తే మిగతా 80 years ని కూడా మనకి ఆ యానిమల్స్ ఇచ్చినవని చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే తన ఎత్తుని అసాధారణమైన ఎత్తు ఉన్న వాడికి ఇచ్చి ఉండకపోతే మరుగుజ్జు పొట్టిగా ఉండేవాడు కాదు. అసాధారణమైన ఎత్తున్నాడు, అలా ఎలా ఉన్నాడు? ఈ మరుగుజ్జుగా ఉన్నతను తన హైట్ ని అతనికి ఇచ్చాడు అనమాట. సంపూర్ణ జీవన వృక్షం మీరు మిమ్మల్ని భాగాలుగా చేసుకుంటారేమో, జాగ్రత్త. సంపూర్ణ జీవన వృక్షం, దాన్ని పార్ట్స్ గా చేయొద్దని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పండుకి ప్రతికూలంగా పండుని, ఆకుకి ప్రతికూలంగా ఆకుని, కొమ్మకి ప్రతికూలంగా కొమ్మని, వేర్లకు ప్రతికూలంగా వేర్లని, కాండానికి ప్రతికూలంగా కాండాన్ని, భూమికి ప్రతికూలంగా వృక్షాన్ని నిలపకండి. దాన్ని సపరేట్ చేయొద్దని చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, మార్నింగ్ 7:30కి జరిగే మెడిటేషన్స్ అఖండ శరీరంతో చేసే ధ్యానాలు, అవి అఖండ ధ్యానాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇవి అఖండ శరీరాలతో చేసే ధ్యానాలు అన్నమాట. అంటే ఇవి సపరేట్ కాదు. అఖండ శరీరం అంటే కాళ్ళు చేతులు ఇవి సపరేట్ గా కనిపిస్తా ఉంటాయి, కానీ సపరేట్ కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒక్కటిగా ఉన్నటువంటి ఒక్కటే అన్నమాట. అది ఖండం కానిది అఖండం అవుతుంది. అలాగే ఈయన కూడా చెప్తున్నారు, ఆకుకి ప్రతికూలంగా ఆకుని, కొమ్మకు ప్రతికూలంగా కొమ్మని, వేర్లకు ప్రతికూలంగా వేర్లని, కాండానికి ప్రతికూలంగా కాండాన్ని, భూమికి ప్రతికూలంగా వృక్షాన్ని నిలపకండి సపరేట్ చేసి. అంటే ఒక ఆకుని మీరు ఎన్నుకున్నారనుకోండి, మిగతా ఆకులు కదా ఆపోజిట్ ఉంది కదా, మిగిలిన వాటిని పూర్తిగా వదిలి ఒక భాగాన్ని మిగిలిన వాటి కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు చేస్తున్నది అదే. ఒకదానికొకటి ప్రతికూలంగా ఉంచటమే. మనుషుల్లో కూడా నేను వీళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను అనేసి అంటే మిగతా వాళ్ళని ప్రతికూలంగా ఉంచాం ఫ్రెండ్స్. ఇప్పుడు పత్రి సార్ ఏం చెప్పారు, చైనా వాళ్ళ వల్ల వైరస్ రాలేదు అన్నారు. చైనా వాళ్ళ వల్లే వచ్చిందని చెప్పేసి ప్రపంచం అంతా దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళని. కానీ సార్ మాత్రం వాళ్ళ వల్ల రాలేదు, అది రావాల్సే వచ్చిందని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అనమాట. ఇదన్నమాట అనుకూలంగా ఉంచటం అంటే. మరి ప్రతికూలంగా ఉంచటం అంటే ఆపోజిట్ లో వాళ్ళని మనం కామెంట్ చేయటం,
చేయటం, ఒకళ్ళని ఇష్టపడటం, ఇంకొకళ్ళని ఇష్టపడకపోవటం, ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంచడం అవుతుంది ఫ్రెండ్స్. సంపూర్ణ జీవన వృక్షం మీరు, మీ వేళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. సంపూర్ణ జీవన వృక్షం అన్నప్పుడు మీ వేళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. మీ కొమ్మలు, ఆకులు ప్రతి చోట ఉంటాయి. మీ పండ్లు ప్రతి వ్యక్తి నోటిలోనూ ఉంటాయి. పత్రి సార్ చెప్పింది వినకుండా ఏ చెవులు ఉన్నాయి చెప్పండి? పత్రి సార్ చెప్పింది తీసుకోకుండా, ఆయన చేతి భోజనం తినకుండా ఎంతమంది ఉన్నారు? ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి పెట్టారు? మరి ఆయన పదం వినకుండా దాన్ని నింపుకొని అంతర్గత హృదయం ఉందా ఫ్రెండ్స్? మనకి లేదు కదా. మీ పండ్లు ప్రతి వ్యక్తి నోటిలోనూ ఉంటాయి. ఆ చెట్టు మీద పండ్లు ఏవైనా, కొమ్మలు, ఆకులు, వ్రేళ్లు ఏవైనా అవి మీ పండ్లు, మీ ఆకులు, మీ కొమ్మలు, మీ వ్రేళ్లు. చెట్టు పరిమళమైన పండ్లను ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటే, అది ఎప్పుడూ పచ్చగా బలంగా ఉండాలని మీరు అనుకుంటే, వ్రేళ్లకి ఆహారం అందించే సత్వం విషయంలో జాగ్రత్త వహించండి. అంటే సత్వగుణం. సత్వమా సత్యమా? సత్యం. ఆ చెట్టు పరిమళమైన పండ్లను ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటే, అది ఎప్పుడు పచ్చగా బలంగా ఉండాలని మీరు అనుకుంటే, వ్రేళ్లకి ఆహారం అందించే సత్యం విషయంలో జాగ్రత్త వహించండి అంటున్నారు. అంటే దేనికైతే ఆ వేలికి, ఆ చెట్టుకు మనం ఏదైతే నీరు పోస్తున్నామో ఆ పోసే నీరు పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ప్రేమ జీవితం యొక్క సారం, ద్వేషం మృత్యువు యొక్క రసిక. ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తం లాగే ప్రేమ కూడా రక్తనాళాల్లో ప్రవహించాలి. అంటే ఆ సపరేట్ చేయని తనం ఏదైతే ఉందో అది రక్తనాళాల్లో ప్రవహించాలి. రక్తం లాగే ప్రేమ కూడా రక్తనాళాల్లో ప్రవహించాలి అని చెప్తున్నారు. రక్తాన్ని ప్రవహించకుండా నిరోధిస్తే అది ఒక ప్రమాదం, ఒక ఉపద్రవం అవుతుంది కదా. మరి అది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది మొత్తం అది అక్కడ ప్యూరిఫై అవ్వదు, మీకు బ్యాడ్ అంతా కూడా చేరుతుంది, ఆ పాట తీసేయాల్సి వస్తుంది మనకి. రక్తాన్ని ప్రవహించకుండా నిరోధిస్తే అది ఒక ప్రమాదం, ఒక ఉపద్రవం అవుతుంది. ద్వేషం అంటే అణచబడ్డ లేదా ఉపసంహరింపబడిన ప్రేమ కాక మరేమిటి? తినేవాడికి, తినిపించేవాడికి, ద్వేషించేవాడికి, ద్వేషించబడేవాడికి అది భయంకరమైన విషం. తినేవాడికి, తినిపించేవాడికి అందరికీ ఈ ద్వేషం అనేది ఏంటంటే, ద్వేషం అంటే అణచబడ్డ ఉపసంహరించబడిన ప్రేమ. ప్రేమ ఎప్పుడైతే ఉపసంహరించబడుతుందో అది ద్వేషం అవుతుంది ఫ్రెండ్స్. ప్రేమ ఎప్పుడైతే అంచబడుతుందో, నేను చెప్పాను ప్రేమ అంటే విస్తరించడం అని చెప్పేసి, ఆ విస్తరించడం అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడైతే ద్వేషంగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఆ ద్వేషం అనేది తినేవాడికి, తినిపించేవాడికి, ద్వేషించేవాడికి, ద్వేషించబడేవాడికి అది భయంకరమైన విషయం అవుతుంది ఫ్రెండ్స్. మీ జీవన వృక్షంలో పసుపు వర్ణంలో ఉన్న ఆకు ప్రేమ కోల్పోయిన ఆకు అంట ఫ్రెండ్స్. ఆ ఆకుని తప్పు పట్టకండి. మీ జీవన వృక్షంలో పసుపు వర్ణంలో ఏదైతే ఉందో ఆ ఆకులు అంటే అది పండిపోయింది. ఆకు పండిపోతేనే పసుపు వర్ణంలో ఉంటది ఫ్రెండ్స్. అది పండిపోయింది, తర్వాత ఎండిపోయి రాలిపోతుంది. నువ్వు ఇలా ఎందుకు అయ్యావని చెప్పేసి ఆ ఆకుని మనం తప్పు పట్టకూడదు అట ఫ్రెండ్స్. ఎందుకంటే ఈయన ఏమంటున్నారంటే, పసుపు వర్ణంలో ఉన్న ఆకు ప్రేమ కోల్పోయిన ఆకు, ప్రేమను కోల్పోయింది దాంట్లో, అందుకే జీవం లేదు కాబట్టి అది రాలిపోతుంది. ఆ ఆకుని తప్పు పట్టకండి. కుళ్ళిన పండు, ద్వేషంతో నిండిన పండు, ఆ పండుని తప్పు పట్టకండి. జీవన సారాన్ని కొంతమందికే పంచి ఇచ్చి మిగిలిన చాలా మందికి నిరాకరించిన మీ పిసినారి గుండెను తప్పు పట్టకండి. గుండె అంత పిసినారిదో కదా ఫ్రెండ్స్. జీవన సారాన్ని కొద్ది మందికే పంచి ఇచ్చి మిగిలిన చాలా మందికి నిరాకరించిన మీ పిసినారి గుండెను తప్పు పట్టకండి. కొందరికి నిరాకరించడం అంటే తనను తాను నిరాకరించడమే. అంటే మొత్తం అది అంతా ఒకటే కదా ఫ్రెండ్స్. ఎదురుగా వీళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను అంటే వీళ్ళల్లో వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేది ఉందా? లేదు కదా. అందరిలో ఉన్నది మనమే.
భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేది నేను చెప్పాను మీకు. అందరిలో ఉన్నది మనమే. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేది మనం దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే దీనిని కూడా యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరి ఆత్మని వారు ప్రేమించడం తప్ప వేరే ప్రేమ అన్నది సాధ్యం కాదు. అంతా ఇముడ్చుకునే ఆత్మ తప్ప ఏ ఆత్మ నిజం కాదు. అంతటిని ఇముడ్చుకునే ఆత్మే నిజమైన ఆత్మ, మిగతాది ఆత్మ కాదు అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు ప్రేమమయం. ఎందుకంటే తనను తాను ప్రేమిస్తాడు. అంతటా నిండి ఉంది అదే కదా ఫ్రెండ్స్. మరి అప్పుడు తనను తానే కదా ప్రేమించుకుంటాడు. ప్రేమ వల్ల మీకు బాధ కలిగినంత కాలం మీ నిజమైన ఆత్మని చూడనట్లే, ప్రేమకి ఆయువు పట్టు మీరు తెలుసుకోనట్లే అంట ఫ్రెండ్స్. ప్రేమ వల్ల ఈ ప్రేమ మనం అందరి మీద చూపించాలి, కానీ మనకి సపరేషన్ వస్తుంది. దాని వల్ల మనకి బాధ కలిగినంత కాలం మీ నిజమైన ఆత్మని మన నిజమైన ఆత్మని మనం చూడనట్లేనంట ఫ్రెండ్స్. ప్రేమకి ఆయువు పట్టు ఏదైతే ఉందో దానిని మనం తెలుసుకోనట్లేనంట ఫ్రెండ్స్. క్షణభంగురమైన ఒక ఆత్మని మాత్రమే ప్రేమించారు కనుక మీ ప్రేమ క్షణభంగురం, అంటే క్షణంలో పోతుంది అది. అంటే శాశ్వతమైనది కాకుండా అశాశ్వతమైనది ఏదైతే ఉందో దానిని మాత్రమే మనం ప్రేమించామంట ఫ్రెండ్స్. కనుక మీ ప్రేమ క్షణభంగురం అని చెప్తున్నాడు. దాంతో పాటు ఇది కూడా పోతుంది. మగవాడికి స్త్రీ పట్ల ఉండేది ప్రేమ కాదు, అది దానికి చాలా దూరంగా ఉన్న చిహ్నం. బిడ్డ పట్ల తల్లికి లేదా తండ్రికి ఉండే ప్రేమ, ప్రేమ అనే పవిత్రమైన గుడి యొక్క గడప, అది ప్రేమ కాదు ఫ్రెండ్స్. ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడు, ప్రతి స్త్రీ ప్రతి మగవాడి యొక్క ప్రియురాలు అయ్యేంత వరకు, ప్రతి బిడ్డ ప్రతి తల్లికి లేదా ప్రతి తండ్రికి బిడ్డ అయ్యేంత వరకు, ప్రతి తల్లి లేదా ప్రతి తండ్రి ప్రతి బిడ్డకు తల్లి లేదా తండ్రి అయ్యేంత వరకు పురుషులు స్త్రీలు శారీరక ఆకర్షణ గురించి మాత్రమే మాట్లాడండి, ప్రేమ గురించి మాట్లాడకండి. అక్కడ ఈయన ఏం చెప్తున్నారు? మగవాడికి స్త్రీ పట్ల ఉండేది ప్రేమ కాదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకని అంటే ఇవి అందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆదర్శ సూత్రాలు. ఇవన్నీ కూడా వీటిని మనం ఆచరించాము అంటే మనం శాశ్వతంగా ఉంటాం ఫ్రెండ్స్. శాశ్వతమైన దాన్ని మనం పట్టుకుంటాం. ప్రేమ అనేది శాశ్వతమైనది, కానీ మనం అనుకునే ప్రేమ ప్రేమ కాదు ఫ్రెండ్స్. అది ఆ డిఫరెన్స్ ఏం చెప్తున్నారు. మగవాడికి స్త్రీ పట్ల ఉండేది ప్రేమ కాదు, అది దానికి చాలా దూరంగా ఉన్న ఒక గుర్తు అంతే. అది ప్రేమ కాదు, చాలా దూరం ఉంది దానికి దీనికి. బిడ్డ పట్ల తల్లికి లేదా తండ్రికి ఉండే ప్రేమ, ప్రేమ అనే పవిత్రమైన గుడి యొక్క గడప మాత్రమే, ఇంకా లోపలికి వెళ్ళనే లేదు. అది ప్రేమ అనేది పవిత్రమైన గుడితో కంపేర్ చేస్తున్నారు ఆయన. ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడు, ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడు, ప్రతి స్త్రీ ప్రతి మగవాడి యొక్క ప్రియురాలు అయ్యేంత వరకు, ప్రతి బిడ్డ ప్రతి తల్లికి లేదా ప్రతి తండ్రికి బిడ్డ అయ్యేంత వరకు, ప్రతి బిడ్డ ప్రతి తల్లికి లేదా తండ్రికి బిడ్డ అయ్యేంత వరకు, ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడు అయ్యేంత వరకు, ప్రతి స్త్రీ ప్రతి మగవాడి యొక్క ప్రియురాలు అయ్యేంత వరకు, ప్రతి తల్లి లేదా ప్రతి తండ్రి బిడ్డ, ప్రతి తండ్రి ప్రతి బిడ్డకు లేదా తల్లి లేదా తండ్రి అయ్యేంత వరకు. మరి ఇవన్నీ కూడా మనలో రావాల్సినటువంటి మార్పులు ఫ్రెండ్స్. పత్రి సార్ దృష్టిలో నేను నా భార్య నా పిల్లలు అనేది ఆయన దృష్టిలో ఉండేది కాదు ఫ్రెండ్స్. ఆయన అందరినీ ఈక్వల్ గా చూసేవాళ్ళు. ప్రపంచంతో సమానంగా కుటుంబాన్ని చూసిన ఏకైక మాస్టర్ పత్రిజీ ఒక్కళ్ళే ఫ్రెండ్స్. నాకు తెలియకుండా కూడా ఎవరు లేరు అక్కడ. ఆల్ టైమ్ ఆల్ సిచ్యుయేషన్స్ లో ఆయన ప్రపంచంతో సమానంగానే కుటుంబాన్ని చూశారు తప్ప సపరేట్ గా చూడలేదు ఫ్రెండ్స్. ప్రతి బిడ్డకు తల్లి లేదా తండ్రి అయ్యేంత వరకు పురుషులు స్త్రీలు శారీరక ఆకర్షణ గురించి మాత్రమే మాట్లాడండి, అంతేకాని మీరు పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించకండి అని చెప్తున్నారు. అది దైవ దూషణ చేయడమే. పత్రిసారి ఎప్పుడు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ప్రేమ లేదని చెప్పేసి, అన్ని అవసరాలు ఉన్నాయి అంతే, ప్రేమ లేదని చెప్పేవాళ్ళు.
ఆయన ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించొద్దని చెప్తున్నారు. దాన్ని శారీరక ఆకర్షణ, అది శారీరక ఆకర్షణ గురించి మాత్రమే మాట్లాడండి. అంతేకాని మీరు పవిత్రమైన ప్రేమ అన్న పదాన్ని ఉచ్చరించకండి. అది దైవ దూషణ చేయడమే అని చెప్తున్నారు. ఒక వ్యక్తినైనా సరే మీరు శత్రువుగా పరిగణించినంత కాలం మీకు మిత్రులు లేనట్లే. చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తినైనా సరే మీరు శత్రువుగా పరిగణించినంత కాలం మీకు మిత్రులు లేనట్లే అంటారు. అత్రి సార్ చెప్తా ఉంటారు, నాకు శత్రుత్వం ఉంది కానీ శత్రువులు లేరని చెప్తా ఉంటారు. ఎంత లోతు ఫ్రెండ్స్. అప్పుడు మనం మిత్రుల్ని కూడా కోల్పోతాం అనమాట. ద్వేషానికి ఆశ్రయం ఇచ్చిన గుండె ప్రేమకి నిలయం కాగలదా అని అడుగుతున్నారు ఈయన. మీ హృదయాలలో ద్వేషం ఉన్నంత కాలం ప్రేమలోని ఆనందం మీకు తెలియదు. ఒక్క పురుగుకి తప్ప మీరు అన్నిటికీ జీవన సారాన్ని అందించిన ఆ పురుగు మీ జీవితాన్ని చేదుమయం చేస్తుంది. ఒక్క పురుగును వదిలేసి మిగతా మొత్తానికి మనం అందించినా కూడా, ప్రేమను అందించినా కూడా, ఆ ఒక్క పురుగు వచ్చి మన జీవితాన్ని చేదు చేసేస్తుంది ఫ్రెండ్స్. దేనినైనా ఎవరినైనా ప్రేమించడం అంటే నిజానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే. అలాగే దేనినైనా ఎవరినైనా ద్వేషించడం అంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడమే. మీరు ప్రేమించేది ద్వేషించేది ఒకే నాణ్యానికి ఉండే బొమ్మ బొరుసుల్లో ఎప్పుడూ కలిసి ఉంటాయి. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు ద్వేషించే వారిని తిరస్కరించి మీరు ప్రేమించే వారిని మీరు ప్రేమించక ముందు మిమ్మల్ని ద్వేషించే వారిని మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి అని చెప్తున్నారు ఈయన. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు ద్వేషించే వారిని తిరస్కరించకుండా, మీరు ప్రేమించే వారిని ప్రేమించకుండా, మీరు ప్రేమించే ముందు మిమ్మల్ని ద్వేషించే వారిని మిమ్మల్ని ప్రేమించే వారిని అందరినీ ప్రేమించండి అని చెప్తున్నారు ఈయన. ప్రేమ ఒక సుగుణం కాదు. రొట్టె నీరు కన్నా గాలి వెలుతురు కన్నా ఎక్కువ అవసరమైనది ప్రేమ. ప్రేమ ఒక సుగుణం కాదు, ఏదో చెప్పేసుకుని మాటల్లో చెప్పేసుకుని ఊరుకోవటానికి. రొట్టె నీరు కన్నా గాలి వెలుతురు కన్నా ఎక్కువ అవసరమైనది ప్రేమ. ప్రేమిస్తున్నామని ఎవ్వరూ గర్వపడకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసల లాగా ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రేమని పీల్చాలి, వదలాలి. ఎటువంటి స్థితి ఫ్రెండ్స్ అది. అది పత్రి సార్కి ఎంత సాధ్యమో కదా, మనం ఇప్పుడు అలా ఉంటాం. ప్రేమ తనని ఎవరైనా పొగడాలని కానీ ప్రశంసించాలని కానీ అనుకోదు. యోగ్యత ఉన్న హృదయం దొరికినప్పుడు ప్రేమ దానిని ప్రశంసిస్తుంది. ప్రేమిస్తున్నామని ఎవ్వరూ గర్వపడకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రేమని పీల్చాలి, వదలాలి. ప్రేమ తనని ఎవరైనా పొగడాలని కానీ ప్రశంసించాలని కానీ అనుకోదు. ఎప్పుడూ కూడా అసలు తనని గుర్తించాలని కూడా అనుకోదు. యోగ్యత ఉన్న హృదయం దొరికినప్పుడు ప్రేమ దానిని ప్రశంసిస్తుంది. యోగ్యత, ఆ హృదయంలో ప్రేమ ఉంది అని తెలిసినప్పుడు ఆ ప్రేమను గుర్తించి అది ప్రశంసిస్తుంది అనమాట. ఓ ఎంత చక్కగా చేశావు పత్రిసారి. ఒక స్పిరిచువల్ వర్క్ ఎవరైనా వచ్చి దేనికైనా ఏ రకమైన సర్వీస్ అయినా ధన్ ఏ రకమైన సర్వీస్ అయినా వాళ్ళు చేశారనుకోండి, పత్రి సార్ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఆయన వాళ్ళు చేసిన పనిని బట్టి కాదు, వాళ్ళ హృదయంలో ఆ యోగ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఆ పనిని పూర్తి చేయగలిగారని ఆ యోగ్యతని గుర్తించి ఆయన ప్రశంసిస్తారనమాట. ఇదే వాళ్ళ పేరు కోసమో లేకపోతే వాళ్ళ అహంకారాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చేస్తే ఆయన మాట్లాడారు ఫ్రెండ్స్. ప్రేమకు ప్రతిఫలం వెదకకండి. ద్వేషానికి ద్వేషం తగిన శిక్షణ, ప్రేమకు ప్రేమే ప్రతిఫలం. ప్రేమ విషయంలో లాభ నష్టాల బేరీజు వేయవద్దు. ప్రేమ తనకు తాను సంజాయిషి ఇచ్చుకుంటేందే తప్ప వేరెవరికి ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాం. ఎందుకని అంటే యోగ్యత ఉన్న హృదయమే వచ్చినప్పుడు తనే అర్థం చేసుకుంటుంది. మనం అలా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. యోగ్యత లేని హృదయం వచ్చిందనుకోండి, వాళ్ళకి మనం చెప్పినా అర్థం కాదు. కాబట్టి ప్రేమ అనేది తనకు తాను సంజాయిషి ఇచ్చుకుంటుందే తప్ప వేరెవరికి ఇవ్వదు. ఏదైనా జరిగి ఉంటే తనకు తానే సంజాయిషి ఇచ్చుకుంటుంది, వేరెవరికి ఇవ్వదు అని చెప్తున్నారు. ప్రేమ అరువు ఇవ్వదు, అరువు తెచ్చుకోదు. అది అమ్మదు, కొనదు.
ప్రేమ ఇచ్చినప్పుడు తనని తాను సంపూర్ణంగా పూర్తిగా సమర్పించుకుంటుంది. తీసుకున్నప్పుడు పూర్తిగా తీసుకుంటుంది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండదు అనమాట అక్కడ. శేషం అనేది ఉండదు. నిశ్శేషంగా అది చేస్తదనమాట. ఏదైనా సరే. అంటే శేషం లేకుండా, మిగిలి బ్యాలెన్స్ లేకుండా మొత్తం కంప్లీట్ చేస్తది. అది తీసుకోవడం అంటే ఇవ్వడమే. అది ఇవ్వడం అంటే తీసుకోవడమే. అందుకే అది ఈ రోజు, రేపు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. అందులో మార్పులుండవు ఫ్రెండ్స్. సముద్రంలో కలిసిపోయిన నది తిరిగి ఎలా సముద్రంతో నింపబడుతుందో, అలాగే ప్రేమను పూర్తిగా ఇచ్చి వేస్తే మీరు ప్రేమతో నిండిపోతారు. దీంట్లో మొదట్లోనే చెప్పాను. ఉన్నదంతా ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది అని చెప్పేసి. సముద్రంలో కలిసిపోయిన నది తిరిగి ఎలా సముద్రంతో నింపబడుతుందో, అలాగే ప్రేమను పూర్తిగా ఇచ్చి వేస్తే మీరు ప్రేమతో నిండిపోతారు. సముద్రపు బహుమతి అయిన నీటిని కాదనుకునే నీటి మడుగు స్తబ్దంగా పారుదల లేకుండా ఉంటుంది. సముద్రపు బహుమతి నీరు. దానిని కాదనుకునే నీటి మడుగు ఏమవుతుంది? స్తబ్దంగా పారుదల లేకుండా ఉండిపోతుంది. సముద్రాన్ని కాదనుకుంది అనుకోండి, అప్పుడు ప్రవహించట్లేదు. ప్రవహించడం ఆగిపోతుంది కదా! పారుదల అనేది ఆగిపోతుంది. స్తబ్దం అయిపోతుంది అప్పుడు. కదలిక అనేది ఉండదన్నమాట అక్కడ. ప్రేమలో ఎక్కువ తక్కువలు లేవు. ప్రేమకి అంతస్తులు నిర్ణయించడానికి, దానిని కొలవడానికి ప్రయత్నించిన తక్షణమే చేదు స్మృతులను మిగిల్చి అది జారుకుంటుంది. ఒక సద్గురువుని ఎప్పుడు కూడా మనం అలా ఇలా అని చెప్పేసి ఆ మనకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనం మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు అది అతి పెద్ద చేదు స్మృతి అవుతుంది ఫ్రెండ్స్ మనకి. మనల్ని మనమే క్షమించుకోలేం ఆ సమయంలో. ఎందుకంటే ఆయన ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు కదా! ప్రేమలో ఇప్పుడు, అప్పుడు, ఇక్కడ, అక్కడాలు లేవు. అన్ని ఋతువులు ప్రేమ ఋతువులే. అన్ని స్థలాలు ప్రేమకి నివాసయోగ్యమైనవే. ప్రేమకి హద్దులు, అడ్డంకులు లేవు. ఏ అవాంతరం వల్లనైనా ప్రేమ పురోగమనం ఆగిపోతే దానికి ప్రేమ అని అనిపించుకునే యోగ్యత ఉండదు. ప్రేమకి హద్దులు, అడ్డంకులు లేవు ఫ్రెండ్స్ దానికి. లేనే లేని వాటిని మనం ఆ అది దేని వలనైనా ఏ అవాంతరం వల్లనైనా ప్రేమ పురోగమనం ఆగిపోతే దానికి ప్రేమ అని అనిపించుకునే యోగ్యత ఉండదు అని చెప్తున్నారు. ప్రియురాలిలో లోపాన్ని చూడలేదనే ఉద్దేశంతో ప్రేమ గుడ్డిది అని తరచుగా అనడం విన్నాను. ప్రియురాలిలో లోపాన్ని చూడలేదు, లోపం ఏం కనపడలేదు ప్రియురాలిలో. అప్పుడు ఏమంటున్నాము? ప్రేమ గుడ్డిది అంటున్నాం. ఈ రకమైన గుడ్డితనం చూడడానికి పరాకాష్ట. ఈ రకమైన గుడ్డితనం చూడటానికి పరాకాష్ట అంటున్నారు. ఎవరిలోనూ లోపాలు కల్పించినంత దృష్టిగా మీరు ఉంటే ఎంత బాగుంటుంది కదా! ఇక్కడ ఒక జోక్ నిన్న కూడా నేను ఎవరో పోస్ట్ చేస్తే చూశాను. ఏంటంటే ఒక అతను కింద నుండి ఎంతమంది ఎంత అబ్జెక్ట్ చేస్తున్నా గానీ నిటారుగా ఉన్న కాంటాక్ట్ మొదలు పెట్టాడు. నువ్వు ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా గానీ అతను వినిపించుకోవట్లేదంట. తనతో పాటు వచ్చిన వాళ్ళంతా పడిపోతున్నారని, కానీ అతను మాత్రం వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలాగయ్యా నువ్వు ఇంతమంది కామెంట్ చేస్తాను, ఇంతమంది నిన్ను భయపెడుతున్నారు, నీకు భయం వేయలేదా? ఎందుకని అంటే ఏమోనండి నాకేం తెలియదు. నాకు చెవులు వినపడవు కదా, ఎవరేమన్నారు అని చెప్పాడంట. ఆ వినపడకపోవటం అతన్ని శిఖరానికి చేర్చింది. అలాగే ఈయన ఏమంటున్నారంటే ప్రియురాలిలో లోపాన్ని చూడలేదనే ఉద్దేశంతో ప్రేమ గుడ్డిది అని తరచుగా మీరు అనటం విన్నాను. ఈ రకమైన గుడ్డితనం చూడటానికి పరాకాష్ట. ఎవరిలోనూ లోపాలు కనిపించినంత గుడ్డిగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు ఆపేసి మిగిలిన దీంట్లో మిగతా చాప్టర్ ని మనం ప్రేమే దేవుడి న్యాయంలో మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాము. మరి ఈ ప్రతి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ లో కూడా ఈ నిర్ధార్ అనే గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి
దాన్ని అందుకునే స్థితిలో మనల్ని ఉంచినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.